హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా సోయా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ చికెన్ మటన్ కంటే ఏం తీసిపోదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఇలా సోయాని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ వెజిటేరియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇది రైస్ లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చిన్నగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇక్కడ కొంచెం వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. సోయాని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్, ఒక కప్ పెరుగు, ఇవన్నీ కూడా పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈక్వల్ గా కలిసేలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనం ఇది కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పట్టేలా ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ ఇలా మనం పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలి. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను వీటిని మిక్సీకి పట్టుకున్నాను. కొంచెం చల్లారే తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకొని ఆ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడాక మనం మిక్సీకి పట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆయిల్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న సోయా ఉంది కదా, సోయాని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్నంతా కూడా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం గరిటెతో కలిపేసుకోవాలి. పైకి కిందికి అంతా కూడా పట్టేలా, సోయా పట్టేలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అక్కడ దాంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ దాకా కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా తీసి తర్వాత ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. బాయిల్ అవుతూ ఉంటే మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త వంటల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఇక్కడ నేను లాస్ట్లో ధనియా పౌడర్ ఒక స్పూన్, కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకొని మరొక 5 మినిట్స్ దాకా కూడా ఉంచుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ దాకా కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకొని ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.